మాటలు నాకు చాలా నచ్చాయండి. బాబా వారి గురించి, వారి ద్వారా జరిగే సేవా కార్యక్రమాల గురించి చాలా బాగా చెప్పారు. అప్పుడే మీ పేరు తెలుసుకున్నాను. ఓహో, అలాగా. అవునండి. మీరు సమయం దొరికినప్పుడల్లా భగవాన్ బాబా వారి మందిరంలో జరిగే వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను అన్నారు. అవునండి, నాకు స్వామివారి సేవలో పాల్గొనడం చాలా ఇష్టం. అది సరే కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వచ్చే వారం మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. బంధువులందరూ వస్తారు. అందుకని పార్లర్కి వెళ్తున్నాను, ఫేషియల్ చేయించుకున్నామని. ఓహో, మీరు పార్లర్కి వెళ్తున్నారా? అవునండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు రమణి గారు? నేను కూడా బ్యూటీ పార్లర్కే వెళ్తున్నాను. అయితే నేను కూడా అక్కడికే వస్తాను. ఏంటి రాధ గారు, మీరు నాతో పాటు మా బ్యూటీ పార్లర్కి వస్తారా? అవునండి, మీతో పాటే మీ బ్యూటీ పార్లర్కే వస్తాను. సరే అయితే పదండి. రాధ గారు, ఇదే మా బ్యూటీ పార్లర్. ఇదేంటండి, ఇది ఇది బ్యూటీ పార్లర్ అంటారేంటి? ఇది శ్రీ సత్యసాయి సేవా మందిరం కదా? అవునండి. మరి బ్యూటీ పార్లర్కి వెళ్దామన్నారు? అవునండి, ఇదే మా బ్యూటీ పార్లర్. ఈ బ్యూటీ పార్లర్ పద్ధతే వేరు. ఇక్కడ సౌకర్యాలన్నీ లభిస్తాయి. అలాగా. మరి ఈ బ్యూటీ పార్లర్ ఎవరు నడుపుతున్నారు? అను వాళ్ళ లేక సౌందర్య వాళ్ళ? దీన్ని నడుపుతున్నది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. దీన్ని సాయి బ్యూటీ పార్లర్ అంటారు. అదేంటండి, ఇక్కడ భజనలు, సేవలు, బాల్ వికాసులు జరుగుతుంటాయి కదా? అదేనండి, అదే మా బ్యూటీ పార్లర్ రహస్యం. మీరంటున్నది నాకేం అర్థం కావట్లేదు. కాస్త విపులంగా చెప్పండి రమణి గారు. మీరు వెళ్ళే బ్యూటీ పార్లర్లో ముఖం అందంగా ఉండాలంటే ఏం చేస్తారు? రకరకాల ఫేషియల్స్ చేస్తారు. ఇక్కడైతే చక్కని భజనలు చేయిస్తారు. మీరు మరీను. భజన ఫేషియల్ ఎలా అవుతుంది రమణి గారు? అదే చెప్తాను. రామ కృష్ణ విఠల గోవింద అల్లా యేసు నానకండు భజన చేయడం వలన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది. దానికోసమేగా మీరు ఫేషియల్ చేయించుకునేది. అవుననుకోండి. మరి జుట్టు ఊడిపోకుండా ఏం చేస్తారు? మీ పార్లర్లో ఏం చేస్తారు? మాకు టెన్నా పెడతారు. మా పార్లర్లో అయితే జపము, ధ్యానము, మౌనం, అదే సైలెంట్ సిట్టింగ్, ప్రేయర్ లాంటివి చేయిస్తారు. అలాగా. సైలెంట్ సిట్టింగ్కి జుట్టుకి ఏం సంబంధం అండి? సైలెంట్ సిట్టింగ్ వలన టెన్షన్ తగ్గి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దీని వలన జుట్టు రాలడం తగ్గి చక్కగా పెరుగుతుంది. చాలా బాగుంది రమణి గారు. ఇంకా ఇక్కడ ఇంకేమేమి నేర్పిస్తారండి? ఇక్కడ చర్మ సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యానికి ప్రాముఖ్యత ఇస్తారు. మరి ఫీజు ఎంత? ఎక్కువగానే ఉంటుందేమో. కాదండి, ఇక్కడ అన్ని ఉచితంగా సేవాభావంతో నేర్పుతారు. అంటే పూర్తిగా ఫ్రీగా సేవాభావంతో చేస్తారన్నమాట. అవునండి, ఇక్కడ వారంతా పూర్తిగా సేవాభావంతో ఉంటారు. వారు 1000 మందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. చూస్తే గౌరవించాలనిపిస్తుంది. చాలా విచిత్రంగా ఉందండి. అంతా బాబావారి అనుగ్రహం. నేను ఎన్నో రోజుల నుంచి బ్యూటీ పార్లర్కి వెళ్తున్నా. డబ్బు పోతోంది కానీ కొత్త సమస్యలు, అదే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి. ఇప్పటికైనా మీరు మీ బ్యూటీ పార్లర్ను వదిలి శ్రీ సత్యసాయి సేవా మందిరానికి వచ్చి మీ అందాన్ని, ఆనందాన్ని అభివృద్ధి పరచుకోండి రాధ గారు. తప్పకుండా రమణి గారు. ఈ రోజు నుండే వచ్చి సాయి మందిరంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని నా ఆత్మ సౌందర్యాన్ని పెంచుకుంటాను. చాలా సంతోషం రాధ గారు. అయితే పదండి, భజనలో కూర్చుందా. అలాగే రమణి గారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మొన్న మీ ద్వారా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గురించి తెలుసుకున్నాను. ఇవాళ మీ ద్వారానే సాయి మందిరంలో, అదే మీ బ్యూటీ పార్లర్లో అడుగు పెడుతున్నాను. చాలా సంతోషం. రండి, అంతా స్వామి దయ.
విన్నారుగా విన్నారుగా ఈ బ్యూటీ పార్లర్ల సంగతి ఎలా ఉంటుందో.